Hello viewers, today's class is data handling. Okay friends, before going to class please subscribe my channel. Okay friends, and share to your friends. So in this data handling graphical method we will see graphical method. 200 students of 6th and 7th classes were asked to name their favorite color so as to decide upon what should be the color of their school building. The results are shown in the following table. Represents the given data on a bar graph. అంటే మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ చెప్పాలంటే అంటే క్లాస్లో పిల్లలకి ఇష్టమైన కలర్స్ గురించి కానీ ఒక పిల్లల మార్కుల గురించి కానీ ఏ సబ్జెక్టులలో ఎన్నెన్ని మార్క్స్ వచ్చినాయి అనే వాటి గురించి కానీ ఇలా ఏ కలర్స్ వాళ్ళకి ఇష్టం అనే వాటి గురించి కానీ స్కూల్ టీచర్స్ యొక్క ఏజ్ గ్రూప్ వాళ్ళు ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేటువంటి విషయాలు కానీ జనాభా లెక్కల్లో అయితే జనాభా లెక్కలు 10 సంవత్సరాలకు ఒకసారి చేస్తారు కదా వాటి గురించి కానీ మనం ఇటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికే ఈ స్టాటిస్టిక్స్లో డేటా హ్యాండ్లింగ్ గ్రాఫికల్లో చూపిస్తుంటాం. స్టాట్స్లో గ్రాఫికల్లో వాతావరణం కూడా చూపిస్తుంటారు కదా, టెంపరేచర్ ఏ రోజు ఉష్ణోగ్రత ఏ ఏరియాలో ఏ డిస్ట్రిక్ట్లో మ్యాక్సిమం ఎంత ఉంది మినిమం ఎంత ఉంది ఉష్ణోగ్రత అనే ఇన్ఫర్మేషన్ కూడా మనకి గ్రాఫికల్గా బార్ గ్రాఫ్స్ ద్వారా కూడా చూపిస్తుంటారు న్యూస్లో కదా. అలాగే ఇక్కడ ఇస్తామన్నమాట ఎగ్జాంపుల్. ఫేవరెట్ కలర్. మొత్తం స్కూల్లో 200 స్టూడెంట్స్ ఉన్నారు. 6th క్లాస్ 7th క్లాస్ వాళ్ళు ఏమడిగారు? టాస్క్ టు నేమ్ దే ఫేవరెట్ కలర్. వాళ్ళకి ఇష్టమైన కలర్స్ చెప్పమని అడిగారట. సో యాజ్ టు డిసైడ్ అపాన్ వాట్ షుడ్ బి ది కలర్ ఆఫ్ దే స్కూల్ బిల్డింగ్. అయితే అది డిసైడ్ చేసి వాళ్ళకి ఇష్టమైన కలర్ డిసైడ్ చేసి స్కూల్ బిల్డింగ్ ఏ కలర్లో ఉంటే బాగుంటుందో అనేది పిల్లల నుండి రాబట్టడానికి ఈ ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు. ద రిజల్ట్స్ ఆర్ షోన్ ఇన్ ది ఫాలోయింగ్ టేబుల్ విత్ ద గివెన్ డేటా అనే బార్ గ్రాఫ్. మనం బార్ గ్రాఫ్తో ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నమాట దీని గురించి పిల్లలకి ఇష్టమైన కలర్స్ గురించి. వి టేక్ ఫస్ట్ హారిజంటల్ లైన్. ఓకే ఫ్రెండ్స్, this is horizontal line అంటే అడ్డు రేఖ. this is vertical line నిలువు రేఖ. x అక్షాంశము y అక్షాంశం అంటారు కదా, x యాక్సిస్ ఇది x యాక్సిస్, x అక్షాంశము ఇది y యాక్సిస్, y అక్షాంశం. ఓకే ఫ్రెండ్స్, హియర్ ఇక్కడ ఫేవరెట్ కలర్ రెడ్, గ్రీన్, బ్లూ, ఎల్లో, ఆరెంజ్ పిల్లలకి ఇష్టమైన కలర్స్. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే 43 మెంబర్స్కి రెడ్ కలర్ ఇష్టం, 19 మెంబర్స్కి గ్రీన్ కలర్ ఇష్టం, 55 మెంబర్స్ ఆఫ్ ది క్లాస్ లైక్స్ బ్లూ కలర్, 49 మెంబర్స్ ఆఫ్ ది క్లాస్ లైక్స్ ఎల్లో కలర్, 34 మెంబర్స్ లైక్స్ ఆరెంజ్ కలర్. ఓకే, యూ హ్యావ్ టు రైట్ కలర్స్ ఆన్ ది హారిజంటల్ line. Red color, here green color, here blue color, here yellow color, here orange color. Okay, minimum distance you take a class interval like difference 10. You take on the y-axis 10 difference. Means here 0, just take 10, 20, 30, 40, 50, 60, 55 వరకు ఉంది కదా, 60 వరకు తీసుకుంటే సరిపోతుంది y-axis. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బార్ గ్రాఫ్స్ డ్రా చేయాలి. ఇలా రెడ్ కలర్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 43 మెంబర్స్. అంటే రెడ్ y యాక్సిస్ మీద 40 ఉంది కదా, 40 యూనిట్స్ 1 2 3 ఇక్కడ స్మాల్ యూనిట్స్ జస్ట్ 43 ఇక్కడ వరకు అనుకోవాలి. అంటే బార్ గ్రాఫ్
students, 43 students. Okay. Next, green color. Green color, 19 students. 10 కి 20 కి మధ్య కదా 19 ఉండేది, ఇక్కడ అనుకోండి, అంటే ఇక్కడ. ఓకే, ఇక్కడ బాగా. ఓకే. నెక్స్ట్ బ్లూ కలర్. బ్లూ కలర్ ఎంతమంది ఉన్నారు? 55 మెంబర్స్. అంటే ఇక్కడికి ఇక్కడికి. ఓకే, జస్ట్ లైక్ దిస్. ఓకే. నెక్స్ట్ వన్ ఎల్లో కలర్. ఎంతమంది ఉన్నారు? 49 మెంబర్స్. మీన్స్ బిట్వీన్ 40 and 50. ఓకే. నెక్స్ట్ వన్ ఆరెంజ్ కలర్. ఆరెంజ్ కలర్ మెంబర్స్ 34 మెంబర్స్, 34 స్టూడెంట్స్. మీన్స్ 30-40 మధ్య 34 మీన్స్ just imagine like this. Okay. This is bar graph. Bar graph లో ఇక్కడ గ్యాప్ వచ్చింది. ఓకే, ఇది మన బార్ గ్రాఫ్ ప్రకారం పిల్లలు 43 మెంబర్స్ రెడ్ కలర్ ఇష్టపడుతున్నారు, 19 మెంబర్స్ గ్రీన్ కలర్, 55 మెంబర్స్ బ్లూ కలర్, ఎల్లో కలర్ 49 మెంబర్స్ అండ్ ఆరెంజ్ కలర్ 34 మెంబర్స్ని మనం ఇట్లా గ్రాఫికల్గా రిప్రజెంట్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఎక్కువగా ఏ కలర్ని ఇష్టపడుతున్నారు పిల్లలు? More is about blue color. Most of the students in the class likes blue color. That is 55 students. Okay. So, వాళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు 55 స్టూడెంట్స్ ఇష్టపడే బ్లూ కలర్ని స్కూల్ బిల్డింగ్కి పెయింట్ చేయాలి. ఓకే, అలాగనమాట. Similarly, here this is x-axis. X-axis. This is y-axis. Okay. అయితే ఇక్కడ హారిజంటల్ లైన్ మీద డ్రా చేస్తున్నాయి బార్స్ కదా. అంటే ఈ బార్స్ మనకి ఏం తెలియజేస్తాయి? Horizontal line of the bars shows the frequency of the ages of the teachers and class interval. Frequency and class interval show చేస్తాయి bar graphs మనకి. Okay. Here age 20, 25 years, 30 years, 35 years, 40, 45 years, 50 years. Okay. Bars of equal width. వెడల్పు సమానంగా ఉన్నాయి కదా బార్స్ కి, ఈక్వల్ విడ్త్, నో గ్యాప్స్ ఇన్ బిట్వీన్ ది బార్స్. దెర్ ఇస్ నో గ్యాప్ బిట్వీన్ ది బార్స్, దెర్ ఇస్ నో గ్యాప్ బిట్వీన్ ది క్లాస్ ఇంటర్వెల్స్. ఓకే, బార్స్ ఆఫ్ ఈక్వల్ విడ్త్ అండ్ నో గ్యాప్స్ ఇన్ బిట్వీన్ ది క్లాస్ ఇంటర్వెల్ అండ్ బార్స్. ఓకే, నెంబర్ ఆఫ్ టీచర్స్ 1 to 7 teachers on the y-axis. ఓకే, మీన్స్ here on the horizontal lines shows the frequency frequency of the areas and the gaps between
the bar graph and the class interval. Okay. Horizontal lines మీద frequency చూపిస్తున్నారు ఇక్కడ. Frequency of the ages and the gaps between the bar and the class interval. Gaps between the bar and class interval. ఓకే, ఇలా చూపిస్తే ఇలా గ్యాప్ లేకుండా ఉంటే, బార్స్ మధ్యలో గ్యాప్ లేకుండా, క్లాస్ ఇంటర్వెల్కి మధ్యలో గ్యాప్ లేకుండా ఉండేటువంటి వాటిని హిస్టోగ్రామ్ అంటాం. ఏమంటాము? హిస్టోగ్రామ్ అంటాం. హిస్టోగ్రామ్ అంటే సోపాన రేఖా చిత్రం. ఓకే, ది గ్రాఫ్ రిప్రజెంట్ the graphical representation of the graph in this manner is called histogram. హిస్టోగ్రామ్ అంటే సోపాన రేఖా చిత్రం. వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ నుండి బిట్ వస్తుంది. సోపాన రేఖా చిత్రం అంటే మీరు ఏంటో అక్కడ బిట్లలో బట్టి దాన్ని క్వశ్చన్ పెట్టి చెప్పేశారు ఆన్సర్. గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది గ్రాఫ్ ఇన్ దిస్ మేనర్ ఇస్ కాల్డ్. ఈ పిక్చర్ కూడా ఇవ్వచ్చు, సన్నగా చిన్నగా గ్యాప్లో ఇచ్చేస్తారు. అలా ఇస్తే మనకి సోపాన రేఖా చిత్రం. దీన్ని హిస్టోగ్రామ్ అంటారని ఆప్షన్స్లో ఇస్తారు. హిస్టోగ్రామా, బార్ గ్రాఫా అట్లా ఆప్షన్స్లో హిస్టోగ్రామ్ అని రాయాలి. ఓకే ఫ్రెండ్స్, సో ఇన్ దిస్ డేటా ఇన్ఫర్మేషన్ షోస్ ది ఫ్రీక్వెన్సీ అండ్ క్లాస్ ఇంటర్వెల్ ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ టీచర్స్. ఓకే, height of a bar gives the information of the data items. Okay, height of a bar gives the information of a data items. Okay, here 3 to 5. Okay, 3 to 5. The particular group and in the frequency. Particular and the frequency. హైట్ ఆఫ్ బార్ ఏమి ఇస్తుంది? మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. డేటా ఐటమ్స్ యొక్క ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఫ్రీక్వెన్సీగా ఇస్తుంది. ఓకే, ఇక్కడ క్వశ్చన్ చూడండి. హౌ మెనీ టీచర్స్ ఆర్ ఆఫ్ ఏజ్ 45 years ఆర్ మోర్ బట్ లెస్ దెన్ 50 years? అంటే ఏంటి? టీచర్స్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ అంటే 45 yearsకి ఎక్కువ, 50 yearsకి తక్కువ ఉన్నవాళ్ళు టీచర్స్ మొత్తం ఎంతమంది ఉన్నారు? ఇక్కడ ఏంటి? ఏజెస్. ఇవి
ఇదేంటి నెంబర్ ఆఫ్ టీచర్స్. ఓకే, 45 ఏజ్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. 45 ఏజ్కి 50 ఏజ్కి మధ్య చూసుకోవాలి మనం, అంతే కదా. మోర్ దెన్ 45, లెస్ దెన్ 50 ఏజ్ టీచర్ గ్రూప్. ఓకే, మీన్స్ 45 to 55, 2 plus 5, 7 years. Seven teachers, sorry. 2 plus 5, 7 teachers. 7 45 ఏజ్ కంటే తక్కువ వాళ్ళు, 50 ఏజ్ కంటే తక్కువ వాళ్ళు, 45 ఏజ్ కంటే ఎక్కువ వాళ్ళు 7 ఉన్నారు అని అర్థం. ఎలా చెప్పగలిగాం మనం? ఈ క్లాస్ ఇంటర్వెల్ తీసుకొని చెప్పాం. 45 to 55, 40 to 45 లెస్ దెన్ అంటే 2 plus 5 is 7 teachers. ఓకే, అలాగే how many teachers are of age less than 35 years? ఎంతమంది టీచర్స్ 35 years కంటే తక్కువ ఉన్నవాళ్ళు ఉన్నారు? లెస్ దెన్ 35 మీన్స్ ఇది 3. 35 కంటే తక్కువ ఉన్నవాళ్ళు అంటే 6. ఓకే, 6 రాయొచ్చు డైరెక్ట్. 6 teachers. Okay, this is about the dot graph information, graphical representation. Okay, ఇది very important point. ఇలా ఇచ్చి ఇలా కూడా క్వశ్చన్ ఇచ్చి అడగొచ్చు, లేక బార్ గ్రాఫ్స్లో క్వశ్చన్ ఇచ్చి హిస్టోగ్రామ్ అని దేని అంటారు అనేసి కూడా ఆప్షన్స్లో ఇచ్చి అడగచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది కూడా ఇలా ఇది టేబుల్ ఇచ్చేసి ఈ గ్రాఫ్లో క్వశ్చన్ ఏదైనా అడగచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. We will see in the next video.